హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ అట్లు. చాలా బాగుంటాయి. నేనైతే చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేదాన్ని ఈ అట్లుని. సో ఈరోజు ఈ రెసిపీని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి రెసిపీని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ అట్లని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు పాలను వేసి బాగా కలపండి. కావాలంటే బెల్లము కరిగేంత వరకు ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. మరో కప్పు తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేయండి. పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేయండి. బాగా బెల్లం కరిగిపోయాక యాడ్ చేసుకోవాలి. మొత్తం పోసేసాక పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మిక్సర్తో అయినా బాగా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా, పిండి ముద్దలు లేకుండా కలుపుతూ ఉంటే పిండి ఏమన్నా గట్టిగా వస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి అంత పలుచగా కాకుండా అంత చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇందులోకి కావాలంటే కొంచెం సాల్ట్ అండ్ యాలకుల పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను స్కిప్ చేస్తున్నాను. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాం. అరగంట తర్వాత చూడండి, గోధుమ పిండి అట్లు వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అట్లనే చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్టుని బాగా కాల్చండి. పైన నుంచి కూడా కొంచెం నూనెను వేసుకుంటూ బాగా ఎర్రగా కాలనివ్వండి. ఒక పక్క బాగా కాల్చాక మరో పక్కకి టర్న్ చేసి మంచిగా కాలవండి. ఇలా రెండు పక్కలా కూడా అట్టుని బాగా కాల్చండి. ఇలా రెండు పక్కలా కూడా బాగా కాల్చి తీసుకోవడమే. ఇలానే అన్ని అట్లను కూడా ప్రిపేర్ చేసుకుందాం. అట్లు చేసే ప్రతిసారి ప్యాన్కి కొద్దిగా నూనె రాసి అట్లుని వేయండి. మీడియం ఫ్లేమ్లో అట్టుని బాగా రెండు పక్కల కాల్చి తీసుకోవడమే. ఇలాగే అన్ని అట్లను కూడా ప్రిపేర్ చేసి తీసుకోండి. చూడండి, మన బెల్లం గోధుమ పిండి అట్లనే రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. అలాగే వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. అలాగే మనము షుగర్కి బదులుగా ఇందులో బెల్లాన్ని యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు నాతో షేర్ చేసుకోవడం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.